వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తమ కార్యకర్తలపైన అన్యాయం జరుగుతుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపైన కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటాము అంటూ నారా లోకేష్ అప్పుడు యువగలం పాదయాత్రలో ఒక బుక్ ని సంచలనంగా తీసుకొచ్చారు. అదేంటంటే రెడ్ బుక్. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ తమ కార్యకర్తలపైన, సోషల్ యాక్టివిస్టులపైన ఇష్టారీతిన వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. ఇక్కడ ఈ రెడ్ బుక్ కానీ డిజిటల్ బుక్ వల్ల అసలు ఏంటి ప్రయోజనం, సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటి, తమ సమస్యలను ప్రజానాయకుడికి తెలియజేసుకోవడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలి. ఈ రెడ్ బుక్ ద్వారా కానీ డిజిటల్ బుక్ ద్వారా కానీ ఒకరిపై ఒకరు, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేమో టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ కార్యకర్తలేమో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఇలా ఇష్టారీతిన బుక్లలో నమోదు చేసుకుంటూ పోతుంటే రేపు రాబోయే రోజుల్లో రెండు బుక్ల వల్ల అటు కార్యకర్తల మధ్య, సామాన్య ప్రజల మధ్య కక్షాపూరిత రాజకీయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కావాల్సింది నిజంగా ప్రజలకు ఇది కాదు. తమకు కావలసిన సమస్యని ప్రజానాయకుడికి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్గా తమకు రైతు బంధు రాలేదు, అది నాయకుడికి చెప్పుకోవడానికి వాళ్ళకు సమయం లేకపోవడమో, లేదంటే నాయకుడి దగ్గరికి వెళ్ళలేకపోవడమో జరుగుతుంది. లేదంటే వాళ్ళ ఏరియాలో డ్రైనేజీ సమస్య ఉంటుంది, ఆ డ్రైనేజీ సమస్యని నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాలి. లేదంటే వాళ్ళకు ఏదైనా మున్సిపాలిటీ ఇష్యూ ఉంటుంది, కరెంట్ ఇష్యూ ఉంటుంది. అలాంటి సమస్యలు తీసుకెళ్ళడానికి వాళ్ళకంటూ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కావాలి. కానీ ఇక్కడ రెడ్ బుక్ కానీ లేదంటే జగన్ తెచ్చినటువంటి డిజిటల్ బుక్ కానీ ఈ రెండింటి వల్ల సామాన్య జనానికి మాత్రం ఉపయోగం లేదు. దీనికి సొల్యూషన్గానే అభినవ్ భారత్ అనేది ఒక యాప్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటంటే ప్రజలు తమ సమస్యలు నేరుగా నాయకుడి దృష్టికి తీసుకెళ్లడానికి అభినవ్ భారత్ అనేది ఇక్కడ వారధిగా పనిచేస్తుంది. మీ యొక్క సమస్యలని కనుక మా యాప్లో కనుక డౌన్లోడ్ చేసుకొని మీ సమస్యను తెలియజేస్తే ఇమ్మీడియట్గా నాయకుడి దృష్టికి తీసుకెళ్లడానికి మేము సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అక్కడికి డైరెక్ట్గా అనుసంధానం చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా మేము ఈ యాప్ అయితే తీసుకొచ్చాం. ఈ యాప్ గురించి మాట్లాడే ముందు అసలు రెడ్ బుక్ కానీ ఈ డిజిటల్ బుక్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి అనేది మనం ఒక్కసారి డిస్కషన్ చేస్తే, ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్ర రాజకీయాలు చూసినా కూడా ఒక రకంగా గత పార్టీకి జరిగినటువంటి అవినీతిని ఈ పార్టీ వెలికితీయడం కానీ, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వచ్చే ప్రభుత్వం వెలికితీయడం కానీ, లేదంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మెయిన్గా ఇక్కడ క్యాస్ట్ అండ్ సినిమా అనేది మెయిన్గా పబ్లిక్ని, యూత్ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇక్కడ పాలిటిక్స్ 50% క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి జరుగుతుంటాయి. దీంట్లో కమ్మాస్ ఏమో టీడీపీకి సపోర్ట్ చేస్తారు, ఇక రెడ్డిస్ ఏమో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మిగతా క్యాస్టులేమో తమ నాయకుడు, అంటే ఒకవేళ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉంటేనేమో లోయర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన నాయకుడు ఉంటేనేమో వాళ్ళకు ఓట్లు వేస్తారు, లేదంటేనేమో ఇక్కడ ఈ రెండు పార్టీలలో దేనికో ఒకదానికి వాళ్ళ ఓట్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది మెయిన్ రీజన్గా చూసుకుంటే, మరోవైపు 50% పబ్లిక్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమా పైన, ఇక్కడ వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని చేస్తుందని చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చిరంజీవి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, బాలకృష్ణ ఫ్యాన్స్ అని, ఇలా రాష్ట్రంలో ప్రతి యూత్ కూడా తమ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని తమ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ వైపు యూత్ అనేది ఇక్కడ డైవర్ట్ అవుతుంది. మెయిన్గా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ జాంబీస్గా మారిపోయారనే చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఏమీ తెలియదు. వీళ్ళు అంటే జాంబీలు ఎలా ఉంటారంటే క్రూరంగా ప్రవర్తించి ఒక మనిషిని హేయంగా వాళ్ళు టార్గెట్ చేసే వాళ్ళు జాంబీస్ అంటారు. అలాంటి జాంబీలుగా వీళ్ళందరూ కూడా ఏదైతే నాయకుడు చెప్పాడో క్యాస్ట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, లేదంటే సినిమా పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ మైండ్లలో పూర్తిగా చొచ్చుకుపోయి దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా కూడా అది ఎన్నికలకు ముందు తాను ఏదైతే కాపు నినాదాన్ని తీసుకొచ్చాడో దాంట్లోనే ఆయనకు డిప్యూటీ సీఎంగా కాపులంతా కూడా డైవర్ట్ అయిపోయారు. ఇలా మొత్తంగా రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ సినిమా ప్లస్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ వీళ్ళందరూ డిపెండ్ అవుతుంటే, మరోవైపు సోషల్ మీడియా అనేది ఇక్కడ పూర్తిగా ఎప్పుడైతే సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే డిజిటల్ ప్లాట్ఫామ్లు వచ్చాయో
దాని ద్వారా యూత్ మొత్తం కూడా ఇక్కడ అంటే స్పీచ్లు కూడా పూర్తిగా ఆ పార్టీకి సంబంధించి వీళ్ళు నీచంగా పెట్టడం, ఈ పార్టీకి సంబంధించి వాళ్ళు నీచంగా పెట్టడం, లేదంటే గతంలో మనం చూసుకోవచ్చు భారతీ రెడ్డిని డైరెక్ట్గానే అటాక్ చేస్తూ టీడీపీ కార్యకర్త ఒక మాట మాట్లాడడం, తర్వాత జగన్ సోదరి అయినటువంటి షర్మిలను టార్గెట్ చేస్తూ కొంతమంది అసహ్యంగా మీడియాలో పోస్టులు చేయడం, ఇవన్నీ చూసుకుంటే కనుక మెయిన్గా 2019 నుంచి 2023 మధ్య ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా వరకు యూత్ కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు కానీ మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎకనామిక్ బ్లాక్ హోల్, ఇక్కడ మొత్తంగా దాదాపుగా 4 ట్రిలియన్ వెల్ఫేర్ కోసం ఉంటే కనుక అంటే 2019 నుంచి 2024 మధ్య పూర్తిగా పావర్టీ అనేది 4.4 నుంచి 5% దాదాపుగా తగ్గిపోయింది. యూత్కు ఫ్యూచర్ అనేదే లేకుండా పోయింది. అసలు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నది కాదు, అక్కడ ఉన్నటువంటి యూత్ గనక వాళ్లకు ఎంప్లాయ్మెంట్ కనుక ఇస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు, స్వయం ఉపాధి పొందుతూ అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళే కొత్త ఇన్నోవేషన్లు కనుక్కోవడం కానీ వాళ్ళందరూ చేయడానికి కూడా మెయిన్గా ఉంటుంది. ఇక 2019 నుంచి 24 మధ్య కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సౌత్ బీహార్గా మారిపోయింది, ఒక శ్రీలంకగా మారిపోయింది అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కూటమిలోని పార్టీలన్నీ కూడా ఒక రకమైన ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాయి. తర్వాత ఇక్కడ నో అకౌంటబిలిటీ మనం మాట్లాడుకుంటే కానీ పాలిటిక్స్కి సంబంధించి ఇది మాట్లాడొచ్చో లేదో మనకు తెలియదు కానీ మెయిన్గా ఏదైతే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను మాట్లాడాల్సిన నాయకులు ప్రజా సమస్యలను మాట్లాడకుండా సొంతంగా అపోజిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీలను కించపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే వంశీని చూసుకుంటే కనుక చంద్రబాబును అవమానించడము అసెంబ్లీ వేదికగానే జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత గత ప్రభుత్వ అవినీతిని మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది కాదు కదా కావాల్సింది ప్రజలకు, మీరు అర్థం చేసుకోండి. 2014 నుంచి 2019 మధ్య ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పూర్తిగా ఏర్పాటైన తర్వాత క్యాపిటల్ లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది లోటు బడ్జెట్తో ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత అటు చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో ఆయన అనుభవం కోసము ప్రజలందరూ కూడా చంద్రబాబుకు ఓటేసి మరీ గెలిపించారు. ఇక్కడే టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే అమరావతి క్యాపిటల్ అంటూ చంద్రబాబు తీసుకొచ్చిన ప్రపోజల్ని కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే ఒప్పుకున్నారు. ఇక్కడ అసెంబ్లీ వేదిక తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో ఈ ల్యాండ్ పూలింగ్ కోసం దాదాపుగా మొత్తం కూడా ఇల్లీగల్గా జరిగింది, కొంతవరకు రైతులు అబ్జెక్షన్ చేశారు అనేది కూడా మెయిన్గా అయితే ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్నో వర్గాల అంటే పాలిటిక్స్ నడిచాయి, ప్రొటెస్టులు నడిచాయి, సూసైడ్లు కూడా నడిచాయి, టోటల్గా కరప్షన్ కూడా జరిగింది అంటూ కూడా అప్పట్లో రైతులు కూడా ఆరోపణలు అయితే చేశారు. ఇక్కడ టీడీపీ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ గూండాలు అంటూ కూడా సంబోధిస్తూ ఒక ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఇక పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ కూడా పూర్తిగా పెరిగిపోయింది. ఎందుకంటే 2.5 లక్షల జాబ్లు ఇస్తాము అంటూ పర్ ఇయర్ అక్కడ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం ఎన్నికల ముందు, తర్వాత రాకపోవడం, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 7 నుంచి 8% పెరిగిపోవడము, ఇక సోషల్ మీడియా అనేది ఒక వెపన్ లాగా తయారైపోవడం, ఇక్కడ టీడీపీ వైసీపీ క్యాడర్ చూసుకుంటే కనుక ఒక రకంగా అటు డిజిటల్ మీడియాలో కానీ లేదంటే పబ్లిక్ మీటింగ్లలో కానీ లేదంటే బహిరంగంగా కానీ ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడం కానీ ఇదంతా కూడా టోటల్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను అనగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకంతో ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఆయనకు పట్టం కట్టారు. దాదాపుగా 151 సీట్లను కూడా ఇచ్చారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించినటువంటి నవరత్నాలు పథకం ఏదైతే తెచ్చారో ఆ నవరత్నాలు పథకం కూడా ఇక్కడ పూర్తిగా సక్సెస్ అయ్యింది కాస్త వరకు అనే చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే సక్సెస్ అయిన పథకానికి దాదాపుగా 3 లక్షల కోట్ల ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుని దాదాపుగా ఈ పథకాల కోసమే దాన్ని 7 లక్షల కోట్ల వరకు పెంచేశారు. తర్వాత ఇక్కడ టోటల్గా
మిస్యూజ్ జరిగింది. స్టేట్కి సంబంధించి మెషినరీ కానీ ప్రతిదీ కూడా. మరోవైపు వాలంటీర్లను తీసుకొచ్చారు. దాదాపుగా 1.6 లక్షల మంది వాలంటీర్ని తెచ్చారు. దీని ద్వారా నిజంగానే సామాన్య జనానికి కూడా, అంటే ప్రతి ఇంటికి కూడా వాలంటరీ వెళ్ళడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను తెలుసుకోవడం, ఇంటింటికి సర్వేలు చేయించడం, ఇది ఒక రకంగా సక్సెస్ అయినప్పటికీ కూడా ఇందులో అంటే 100 మంది ఉంటే దాంట్లో దాదాపుగా 10 మంది అయినా ఖచ్చితంగా నీచులు ఉంటారు. అది ఎక్కడైనా సామాన్యం. దీంట్లో ఈ 10 మంది ఏదైతే వాలంటీర్లో ఆ 10 మంది నీచులు ఉన్నారో వీళ్ళపైన కూడా టోటల్గా అసభ్యంగా ప్రవర్తించడం కానీ, అక్కడ ఉన్నటువంటి మహిళలతో లేదంటే ఆ ఫ్యామిలీలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా టోటల్గా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మైనస్ అవుతూ వచ్చాయి. తర్వాత టీడీపీకి ఇక్కడ సింపతి పెరిగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగానే చూసుకుంటే దాదాపుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాదాపుగా 1000 పైగా అపోజిషన్ అంటే కూటమి గవర్నమెంట్ అంటే ఇటు జనసేన మీద కానీ బీజేపీ కార్యకర్తల మీద మెయిన్గా టీడీపీ కార్యకర్తల మీద 1000కి పైగా అటాక్లు జరిగాయి. దాంట్లో చూసుకుంటే కనుక మర్డర్స్ ఉన్నాయి, తర్వాత ప్రాపర్టీ పూర్తిగా కూల్చివేయడాలు ఉన్నాయి. తర్వాత ఈ ప్రాబ్లం తోటే ఎప్పుడైతే యువగలం పాదయాత్రతో మన కార్యకర్తల మీద అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిది కూడా మీరు రెడ్ బుక్లో నమోదు చేసుకోవాలి అంటూ అప్పుడు లోకేష్ ఒక పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ని తీసుకొచ్చారు. ఈ రెడ్ బుక్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే ఎక్కడైతే టీడీపీ కార్యకర్తలు పూర్తిగా అణచివేతకు గురయ్యారో యువగలం పాదయాత్ర రెడ్ బుక్ ద్వారా ఒక్కసారిగా వాళ్ళలో ఒక రకమైన ఎనర్జీ వచ్చిందనే చెప్పుకోవచ్చు. మాకంటూ నాయకుడు ఉన్నాడు, మా వరకు చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉన్నాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మెయిన్గా ఇక అప్పటి నుంచే ఒక రకమైన తిరుగుబాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద మెయిన్గా వచ్చింది. అందులోనూ వైఎస్ఆర్సీపీకి మైనస్ పాయింట్లు అయితే ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఉందో అది పూర్తిగా 3 నుంచి 4% పడిపోవడం, ఒక్కసారిగా పవర్ టారిఫ్స్ 25% కరెంట్ రేట్లు పెరిగిపోవడం, అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం, అదే సమయంలో 3 రాజధానులు అంటూ ఆయన కొత్త విషయాన్ని తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మెయిన్గా మైనస్ పాయింట్లుగా మారాయి. అది కాకుండా కూడా ఇక్కడ ఒక్కసారిగా మనం ఎన్సీఆర్బీ 2021 రిపోర్టు కనుక చూసుకుంటే ఈ రిపోర్టు ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే సోషల్ మీడియా కామెంట్లలో కానీ బహిరంగ సభల్లో చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద జగన్మోహన్ రెడ్డి తిట్టడం కానీ, ఆ పార్టీ నాయకులు అలిగేషన్లు వేయడం కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో మాట్లాడుతూ జగన్ని తిట్టడం కానీ, లేదంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక టోటల్గా టాప్ పొజిషన్లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2021 ప్రకారం టాప్ పొజిషన్లో అప్పుడు ఏపీ వచ్చింది. అంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 2024 ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలయన్స్ ఉంది. టోటల్గా ఎన్డీఏ అలయన్స్కి సంబంధించి 164 సీట్లు సాధించింది. ఇక్కడ తర్వాత కూడా ఇక్కడ రివెంజ్ మోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా యాక్టివేట్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. కూటమి గవర్నమెంట్లో కూడా దాదాపుగా 560 పైగా ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీలను పూర్తిగా కూల్చివేశారు. 490 గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఇక్కడ మ్యాన్స్ చేసేశారు. తర్వాత 31 మర్డర్లు ఫస్ట్ మంతే ఇక్కడ చూసుకుంటే దాదాపుగా కూటమి గవర్నమెంట్ ఏర్పడ్డ మొదటి నెలనే 31కి పైగా మర్డర్లు జరిగాయి. ఇక ప్రైసెస్ చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ అప్ టు 35% పెరిగింది. ఇక పెట్రోల్ డీజిల్ మొత్తం ప్రతిదీ కూడా పెరుగుతూ వచ్చింది. సామాన్య పబ్లిక్ బతకడానికే ఇక్కడ నోచుకోనంత పరిస్థితి అయితే క్రియేట్ అయింది. ఇక అసెంబ్లీ సెషన్స్ గురించి మనం మాట్లాడితే అసెంబ్లీ సెషన్స్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన నాయకులు ఇక్కడ వాళ్ళపై వాళ్ళే అలిగేషన్లు వేసుకుంటారు. ఇక కూటమి గవర్నమెంట్ అధికారంలో టోటల్గా ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ అటాక్స్ కూడా పూర్తిగా జరిగాయి. చూసుకుంటే కనుక అటు రెడ్డిల పైన అటాక్లు జరుగుతున్నాయని, అరెస్టులు జరుగుతున్నాయి, ఇల్లీగల్గానే తమ యాక్టివిస్టులను అరెస్టు చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపిస్తుంది. అసలు మొత్తం బాధ్యత వహించాల్సిన పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? అటు కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉన్న, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న, ఇక్కడ పోలీసులు ఎలా మారారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఇతర పార్టీల నాయకుల్ని ఒకవేళ కమ్మాలు అధికారంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసినా వీడు మనవాడురా వదిలే అంటారు. తర్వాత రెడ్డిల పార్టీ అధికారంలో ఉంటే వీడు మనవాడు తప్పు చేసినా సరే చూసి క్షమించేయాలి అన్నట్టుగా పోలీసు వ్యవస్థ మెయిన్గా తయారైంది. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుంటే కనుక పొలిటీషియన్స్ అనేది ఇక్కడ పోలీసులను
కంట్రోల్ చేస్తున్నాయి. వీళ్ళకంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంటే హోమ్ డిపార్ట్మెంట్గా మెయిన్గా పనిచేస్తుంది. ఇక పోస్ట్ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ గవర్నమెంట్ దాదాపుగా 500 మంది పోలీసులని ట్రాన్స్ఫర్లు చేసింది. ఎందుకు అంటే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో ఉండడానికి. దీంట్లో కూడా వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తుల్నే పెట్టుకుంటున్నారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పల్నాడు, అనంతపూర్ ఇవన్నీ కూడా మెయిన్గా ఫ్యాక్షన్ వైలెన్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కానీ ఫ్యాక్షన్ వైలెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిలో కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళనే మెయిన్గా రిక్రూట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపుగా 79% ఏపీ ఎమ్మెల్యేలు ఇక్కడ క్రిమినల్ కేసులు అనేది ఫేస్ చేస్తున్నారు. దాన్ని మనం బేస్ చేసుకుంటే ADR 2025 రిపోర్ట్ ప్రకారం. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో 24లో దాదాపుగా 1000 మంది అపోజిషన్స్ అటాక్ జరిగాయి. దీంట్లో వాలంటీర్స్ మెయిన్గా ఉన్నారు అని చెప్పి కూడా మనకు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి మాట్లాడితే ఈ పోలీసులనే కాదు, ఏ స్టేట్ పోలీసులు అయినా సరే వీళ్ళు మెయిన్గా స్టేట్ గవర్నమెంట్కు రిపోర్ట్ అనేది చేస్తుంటారు. వీళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ బాడీ లేకపోవడం, వీళ్ళకంటూ ఒక అకౌంటబిలిటీ లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మెయిన్గా వ్యవహరిస్తుంటారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 2025లో హైకోర్టు అనేది ఒక కేసుని సుమోటోగా తీసుకుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ని ఒకరిని అరెస్ట్ చేసినందుకు మెయిన్గా ఇక్కడ క్రషింగ్ డిజెస్ట్ అండ్ రొటీన్ సెక్షన్ 111 ఏదైతే ఉందో దాన్ని పోలీసులు మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి కూడా హైకోర్టే మొట్టికాయలు వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీ పోలీసులలో కూడా ఇది ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కమ్మారెడ్డి టోటల్గా ఇది ఏదైతే ఉందో వాళ్ళలో కూడా అదే ఫీలింగ్ ఉంది. ఇక్కడ పార్టీల అధికారంలో ఉంటే వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళనే మెయిన్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఇక్కడ 10,000 కోట్లు 2024లో దాదాపుగా పోలీసు శాఖ పైన అవినీతి ఉంది అంటూ కూడా మనకు క్లియర్ కట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇక 2024లో దాదాపుగా 10 జిల్లాల్లో ఇక్కడ ఈసీఏ ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ దాదాపుగా 20 మంది ఆఫీసర్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఫేవర్గా చేస్తున్నారని చెప్పి ఈసీఐ ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు చేసింది, సస్పెండ్ చేసింది అంటే పరిస్థితి మనం ఒక్కసారిగా ఊహించుకోవచ్చు. 24-25 మధ్య కాలంలో చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ దాదాపుగా 500 మంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళకు లాయల్గా ఉన్నటువంటి ఎస్పీలను వివిధ పోస్టులలో మెయిన్గా క్రియేట్ చేసి అక్కడికి పంపించారు. ఎందుకు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల పైన కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన కూడా ఫాస్ట్ ట్రాక్ కేసులు అంటే ఇమ్మీడియట్గా హైకమాండ్ ఆర్డర్ ఇవ్వడం, వీళ్ళు వెళ్ళడం, అరెస్ట్ చేయడం, దానికోసమని వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్లని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చింది. ఇక ఎన్సీఆర్బీ 2024 డాటా ప్రకారం ఏపీలో పొలిటికల్ అఫైర్స్ అప్ టు 40% పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత జరిగాయి అని చెప్పి కూడా ఇక్కడ ఎవిడెన్స్ కూడా టోటల్గా చూపిస్తుంది. ఇవి టోటల్గా మనం మాట్లాడుకుంటే రెడ్ బుక్ హయాంలో జరిగినటువంటి కేసులు కానీ ఇక్కడ డిజిటల్ బుక్ వచ్చిన తర్వాత ఇప్పటికే వాళ్ళకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదైతే చేస్తున్నారు. కానీ దీంతో అటు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కూటమి ఉండొచ్చు, రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి రావచ్చు, వచ్చాక వీళ్ళపైన కక్షాపూరిత రాజకీయాలు చేయొచ్చు, లేదంటే మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చి వాళ్ళపైన ఎవరైతే డిజిటల్ బుక్లో నమోదు చేశారో వాళ్ళపైననే ఇంకా కక్షాపూరిత రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు కార్యకర్తలు నష్టపోతారు, కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఇక్కడ ఒరిగేదేమీ లేదనే చెప్పుకోవాలి. దీనికోసమే అభినవ్ భారత్ ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్లో మీకు సంబంధించినటువంటి సమస్యలు, మీ డ్రైనేజీ సమస్య ఉన్నా, మీ కరెంటు సమస్య ఉన్నా, లేదంటే మీకు మున్సిపాలిటీ సమస్య ఉన్నా, ఇక్కడ నాయకుడి నుంచి మీకు ఏదైనా రైతు భరోసా రాలేదు, లేదంటే అమ్మఒడి అందలేదు, లేదంటే ఏదైనా పథకానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి మీకు ప్రాబ్లం ఉన్నా కూడా అభినవ్ భారత్ యాప్ గూగుల్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఒక సామాన్య పబ్లిక్గా సైన్ అప్ అయ్యి తర్వాత మీరు కనుక మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కనుక
ఒకసారి పోస్ట్ చేస్తే గనక ఆ ప్రాబ్లంని మేము సంబంధిత నాయకుడి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒక వారధిగా అయితే పనిచేస్తాం. ఈ డిజిటల్ బుక్, రెడ్ బుక్ల వల్ల మీకు ప్రయోజనం అయితే లేదు. ఏదైతే అభినవ్ భారత్ యాప్ ద్వారా మీకు ప్రయోజనం ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ ప్రాబ్లం నాయకుడి దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే మేమే ఇక్కడ దగ్గరుండి మీ ప్రాబ్లంని మీడియా ముఖంగా సామాన్య జనం వరకు తీసుకెళ్లేలాగా మేము ప్రయత్నాలు చేస్తాం.